హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎప్పుడైనా నీకు బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంట సేపు హాస్పిటల్లో గడుపు, బ్రతకాలన్న ధైర్యం వస్తుంది. నిజమే కదండి. ఎలాగైనా బ్రతకవచ్చు అన్న నమ్మకం కూడా వస్తుంది. అక్కడ ఊపిరి ఆగిపోతున్న వాళ్లను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైనది అని. ఇక చావు పరిష్కారం కాదు దేనికి, బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి. నువ్వు లేకపోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు. కాబట్టి నువ్వు బ్రతకాలి. బరువైన బాధ్యతలున్నా బాధలున్నా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. అలాగే ఈ రెండింటినీ సాధించుకున్న వాళ్ళు ప్రతి నిమిషం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇక మనశ్శాంతి ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది మనలోనే ఉంటుంది. ఇక మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఎదుటి వారిలో తప్పులు వెతకొద్దు, మనలోని తప్పులను చూసుకుందాం. అలాగే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి మనకు నచ్చిన విధంగా, మన మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే మనశ్శాంతి మనల్ని వదిలి వెళ్ళదుగాక వెళ్ళదు. అర్థమైంది కదండి. బాగుపడాలి అనుకునే మనిషి అతి నిద్ర, సోమనిరతనం, పనిలో అలసత్వం, భయం, కోపం ఇవన్నీ కూడా 5 దుర్గుణాలను వదిలించుకోవాలి. అప్పుడే గెలుపు మీ సొంతమవుతుంది. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారిది. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక్క ధైర్యం మాత్రమే. అర్థమైంది కదండి. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా, నిర్భరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చెయ్యలేదు. గుర్తుంచుకోండి, బుద్ధి లేని వాడితో వాదించడం అంటే ఇక మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఇంకో ఉదాహరణ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా బురదలో రాయి వేసినా అది మన మీదే పడుతుంది కదా. ఇక ఎన్నిసార్లు కొట్టినా, దాన్ని చంపాలని చూసినా కూడా అది చావదు సరికదా. మన చంపల్ని మనమే చావవాయించుకున్నట్లుంటుంది. నిజమే కదండి. విషయ పరిజ్ఞానం లేకున్న కొందరు వివేకవంతులం అన్నట్లు వాదనకు దిగుతుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉంటేనే మనకు మంచిది. ఎందుకు అంటే, బంగారు నాణ్యాన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు. నిజమే కదండి. కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని వెనక్కి తీయలేరుగా. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. ఇక దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు కూడా. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూనే ఉంటారు. మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి కోపం, కష్టం, జీవితం ఈ 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పి రావు కూడా. అర్థమైంది కదండి. డబ్బు అనేది మరహావృక్షం లాంటిది. ఇక దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనపడదు.
ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు? నిజమే కదండి. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. కానీ ధనాన్ని చూసి ధరించేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇక అలాగే మన రథసారథితో అంటే డ్రైవర్తో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. ఎందుకు అంటే వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచైనా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. గుర్తుంచుకోండి, నీ శత్రువు చిన్నవాడని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు? రావణుడు అంతటివాడే హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎంతసేపు చదువుదామన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం. ఇక పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతి చోట గౌరవించబడతాడు. విజయానికి తొలిమెట్టు మనపై మనకు ఉన్న విశ్వాసం. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడబెట్టుకో. అర్థమైంది కదండి. వెలుగు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎవరైనా ఒక స్త్రీ నిన్ను డబ్బు అడిగింది అంటే ఒకటవది నీ పైన ప్రేమను నటిస్తూ నీకు నమ్మకం కలిగిస్తూ ఉంటుంది. 2 మీ దగ్గర ఆమెకు కావాల్సింది డబ్బు కాబట్టి ప్రేమ పేరుతో డబ్బులు లాగుతుంది. ఇక 3వది నిన్ను డబ్బు అడిగితే ఆ స్త్రీ నిజంగా నిన్ను ప్రేమించడం లేదు అని అర్థం చేసుకోండి. ఎందుకు అంటే నిజంగా నిన్ను ప్రేమించే అమ్మాయి నీ నుండి ప్రేమను తప్ప వేరే ఏది ఆశించదు. అర్థమైంది కదండి. అలాగే ఇది అందరి స్త్రీలకు కూడా వర్తించదు అని గుర్తుపెట్టుకోండి. కొంతమంది తన హక్కుతో తను అడిగితే నువ్వు కాదనవు అనే ప్రేమతో, అభిమానంతో ఖచ్చితంగా మిమ్మల్ని అవసరానికి అడుగుతుంది. కాబట్టి అందరూ ఒకేలా ఉంటారు అని అపోహపడకండి. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, అలాగే ఎప్పుడూ కూడా సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి కదా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలున్నాయి, అలాగే మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు కదా. ఇక ఒకప్పుడు మనసుంటే మార్గం ఉండేది అంటారు, కానీ ఇప్పుడు డబ్బుంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. అర్థమైంది కదండి. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మొద్దు. ఇతరులకి అస్సలు చెప్పొద్దు. ఎందుకు అంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి కూడా. గుర్తుంచుకోండి, ఒక సీతాఫలంలో చాలా విత్తనాలుంటాయి, కానీ ఆ విత్తనాలన్నీ మొక్కలుగా మారవు. ఇక ఏ విత్తనం అయితే వచ్చే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకుని భూమి పొరల్లో ఉంటుందో ఇక ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షమైపోతుంది. సరిగ్గా అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, దుఃఖాలను సహిస్తూ,
కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారుతాడు. ఇక ఒకరి గురించి ఎదుటి వారిపై ఏమీ తెలుసుకోకుండానే వారిపైన నిందలు వేసి వారిని నవ్వుల పాలు చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? చేసిన కర్మ మంచో చెడో వదలదు కదా, వడ్డీతో సహా కట్టించుకుంటుంది. నీవు మంచిన కాలం మర్చిపోదు. మనము ప్రేమించినంతగా, మనము అభిమానించినంతగా అవతలి వాళ్ళు మనల్ని ప్రేమించాలి, అభిమానించాలి కదా. ఎప్పుడు నువ్వు అభిమానిస్తారని, ప్రేమిస్తారని ఎప్పుడూ కూడా కోరుకోవద్దు. అది ఒట్టి మూర్ఖత్వం. అలా కోరుకుంటే భంగపాటు, మనసుకు బాధ, గాయాలు తప్ప ఏమీ ఉండదు. గుర్తుంచుకో. ఎందుకు అంటే ప్రేమ మనసుకు సంబంధించినది. మనకు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్లకు మనం నచ్చాలని లేదుగా. నువ్వు అమూల్యమైన ఆభరణం. నవ్వుతూ జీవించడం ఒక కళ. ఇక అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఉచితమైన ఔషధం నవ్వు. ఇక ముఖంలో చిరునవ్వు, మనసులో సంతృప్తిని మించిన సౌందర్య సాధనాలు ప్రపంచంలో మరేవీ కూడా లేవు. మనిషికి భగవంతుడు వచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. కాబట్టి భగవంతుడేమీ ఎక్కువ సమస్యలు ఇవ్వడని గుర్తుపెట్టుకోండి. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇక ఇలా మనుషుల తమకు తాముగా ఇరుక్కుని నరకం పొందుతున్నారు. డబ్బు చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించని. ఇక సమయం చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది నా కోసం శ్రమించు, మిగతా అన్నింటినీ మర్చిపో అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను అని. నిజమే కదండి. నీళ్ళు మంచినీళ్ళో ఉప్పు నీళ్ళో అని తెలుసుకోవాలంటే ఆ నీళ్లను తాగితేనే తెలుస్తుంది. అలాగే మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలి అంటే ఆ మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. కాబట్టి జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో కూడా తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు కదా. ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవరికీ అవసరం లేదు. ఇక డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా అందరూ వాడినే కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, కేవలం డబ్బుతోనే పని. డబ్బే సర్వమైపోయింది. డబ్బనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. మొదలే చెప్పాను కదా. కాబట్టి డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపరుడే అని గుర్తుపెట్టుకోండి. నిన్నటి నుంచి నిన్నటి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈరోజు ఆనందిస్తూ ఉండు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారినందరినీ నీ దినచర్య నుంచి తొలగించుకో. అర్థమైంది కదండి. కానీ రాజీ పడి మాత్రం అస్సలు బతకకు. నీ జీవితం నీ ఇష్టం, నీ కలలు నీ ఇష్టం, నీ విజయం నీ చేతుల్లో ఉందని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.